ओम दुर्गे स्मृता हरसि भीतिमशेषचिन्तो स्वस्थे स्मृता मतिमतीव शुभां ददासि दार्ढ्यदुःखभयनिवारिणि कात्वतन्या सर्वोपकारकरणाय सदार्द्रचित्ता दार्ढ्यदुःखौघतमो निहन्त्रि त्वत्पादपद्मं मयि सन्निधस्त्व दीनार्तिविच्छेदनहेतुभूतैः कृपाकटाक्षैरभिषिञ्च मां श्रीः श्रीमात्रे नमः श्रीगुरुभ्यो नमः श्रीकृष्णपरब्रह्मणे नमः हरि ओम మనం వెంకటేశ్వర స్వామి వారికి స్వర్ణ కమలాలతోని అర్చన ఎందుకు చేస్తారు, ఆ చేయటంలో విశేషం ఏంటి, శ్రేష్టత ఏమిటి అన్నటువంటి విషయాన్ని ఈవేళ మనం చెప్పుకుందాం. ముందుగా శ్రీవేంకటాచలాధీశం శ్రియాధ్యాసితవక్షసం శ్రితచేతనమందారం శ్రీనివాసమహం భజే. శ్రీనివాసుడైనటువంటి శ్రీనివాస ఎప్పుడూ కూడా ఆయనతో లక్ష్మీదేవి ఉండాలి. వక్షస్థలం మీద, విష్ణువు యొక్క వక్షస్థలం మీద ఎప్పుడూ ఆమె నివసిస్తూ ఉంటుంది అమ్మవారు. అంచేత ఆ అమ్మవారు లేకపోయిన కారణం చేత ఆయన వైకుంఠం నుంచి అమ్మవారిని వెతుక్కొని భూలోకంలోకి వెంకటేశ్వర స్వామిగా రావడం అదంతా కూడా చరిత్రలో చెప్పబడింది, వెంకటాచల మహాత్మ్యంలోనే. అయితే వెంకటేశ్వర స్వామి వారికి ఈ సువర్ణ కమలాలతోని అర్చన ఎందుకు చేస్తారు, ఏమిటి, అందులో విశేషం ఏంటి చేయటంలో అన్నటువంటి విషయాన్ని మనం చెప్పుకుందాం ఇవాళ. ఒకనొకప్పుడు శౌనకాది మహర్షులందరూ కూడా సూత మహర్షుల వారిని విషయాలన్నింటినీ కూడా అడిగి తెలుసుకుంటుంటారు. అలాగే ఒకనొక సమయంలోని సూత మహర్షుల వారిని శౌనకాది మహర్షులు ఈ విధంగా ప్రార్థిస్తున్నారు. ఏమిటంటే, వేదాంతములు ఎదిగిన ఓ మహానుభావ. ఎందుకంటే వేదాంతం అంటే ఉపనిషత్తులు, బ్రహ్మోపాసన ఏ విధంగా చెయ్యాలి అన్నటువంటి విషయాన్ని ఉపదేశం పొంది ఆచరించి సాధన చేసి తపస్సిద్ధి పొందాలి. అందుచేత వేదాంతం అనేటువంటిదంతా కూడా ఉపాసన తపస్సుతో కూడుకుని ఉన్నటువంటిది. కాబట్టి ఇక్కడ ఇది తెలిసినటువంటి వాడు మహర్షి ఎవరైతే ఉంటారో వాళ్ళు చెప్పాలి ఈ విషయాన్ని. అందుచేత ఇక్కడ ఏం చెప్తున్నారంటే, వేదాంతం ఎరిగిన ఓ మహానుభావ ఏ విధముగా శ్రీమద్ వెంకటనాయకుణ్ణి ఆశ్రయిస్తే వెంటనే ఫలితాన్ని ఇస్తాడో తమరు మాకు దయతో వివరించి తెలియజేయండి అని ప్రార్థించారు. సూత మహర్షిని ఈ విధంగా అందరూ కూడా ప్రార్థించారట. అప్పుడు సూత మహర్షి చెప్తున్నాడు ఈ విషయం ఏమిటి, ఎలా ఉంటుంది, ఎందుకు ఆచరణ చేయాలి అన్నటువంటి విషయాన్ని సూత మహర్షి చెప్తాడు. ఇప్పుడు సూత మహర్షి ఒకసారి ఆయన తపశ్శక్తిలో సిద్ధి పొందినటువంటి వాడు, బ్రహ్మనిష్ట కలిగినటువంటి వాడు. కాబట్టి ఆ మహర్షి ఏం చేశాడంటే, ఒక్కసారి అంతర్ముఖుడయ్యాడంటే ధ్యానంలోకి వెళ్ళిపోయాడు. ఆయన ఆ ఏ దేవత గురించి అయితే అడిగారో ఆ దేవతకి సంబంధించినటువంటి ఉపాసనా విషయాల రహస్యాలను చెప్పాలి అంటే ఏ గురువు అయినా ఏం చేస్తాడు అంటే, ముందుగా తన యొక్క గురువుని తలుచుకొని అప్పుడు ఆ గురువుని ధ్యానించడమనో తలుచుకోవడం అనేటువంటిది బాహ్యంగా మనం అనుకునేటువంటిది. కానీ అతనికి ఆ గురువుని ధ్యానించి అప్పుడు దానికి ఏ దేవతకైతే ఉపాసనా సంబంధమైనటువంటి విషయాలు మనం అడిగామో, ఏ దేవత గురించి అడిగామో దాని గురించి చెప్పడానికి అతను అంతర్ముఖుడై ఒక్కసారి ఆ దేవతా ధ్యానంలోకి వెళ్ళి ఆ దేవతయే ధ్యానిస్తూ ఆ దేవతనే దృష్టిలో పెట్టుకొని ఆ ఉపాసనా రహస్యాలని మనకి ఏ గురువు అయినా చెప్తారు. ఇక్కడ సూత మహర్షుల వారు కూడా ఒక్కసారి అంతర్ముఖుడయ్యాడట. తనంతట తాను ఈ విషయాన్ని తెలిసినప్పటికీ ఆ
ముందు ఆ భగవంతుణ్ణి మనస్సులో తలుచుకోవాలి. అప్పుడు అంతర్ముఖుడై మునులారా వివరించదనో వినండి, పరమ గోప్యమైనది మీరు అడిగినటువంటి ప్రశ్న. గోప్యము అంటే దేవతా ఉపాసన అంతా కూడా ఈవేళ ఎవరు పెడితే వాళ్ళు చెప్పేయడం, ఎవరు పెడితే వాళ్ళు ఆచరించడం చేసేస్తున్నారు. కానీ ఎవరు చెప్తే వాళ్ళు ఆచరించడానికి కాదు విషయం, కొంతవరకు తెలుసుకోవడం మాత్రమే అవుతుంది. అది గురువు తాలూకా ఉపదేశం ద్వారాగానే తెలుసుకొని ఉపాసనల్ని చేయాలి అని చెప్పబడుతున్నది. కాబట్టి ఇది గోప్య విద్య, సీక్రెట్ అంటే ఏమిటి? మన దగ్గర ఒక వస్తువు ఉందంటే గమని ఎవరికి ఇవ్వకుండా దాచుకుంటాం జాగ్రత్తగా. కొన్ని వస్తువులు ఎవరికి ఇవ్వకుండా రహస్యంగానే ఉంచుకుంటాం. అవి మన దగ్గర ఉన్నప్పటికీ కూడా గమని ప్రదర్శించాం అలాంటి కొన్ని వస్తువులు. మరి అలాంటిది బ్రహ్మ విద్య, నాకు సంబంధించినటువంటి ఉపాసనా విషయాన్ని నా గురువు చెప్పినటువంటి దాన్ని నేను గోప్యంగా ఉంచుకుంటాను అని చెప్పి అక్కడ గోప్యంగా ఉంచుకొని, రహస్యంగా ఉంచుకొని అతను ఉపాసన చేసి సిద్ధి పొందిన తర్వాత ఇతరులకి ఆ గురువాజ్ఞ ప్రకారంగా దాన్ని ఉపాసనా విధానాన్ని ఉపదేశించాలి ఇతరులకి. ఎవరు పెడితే వాళ్ళు ఇవాళ గురువులు అయిపోతున్నారు, ఉపదేశించేస్తున్నారు పబ్లిక్లో అని మంత్రాలు గట్టా చెప్పేస్తున్నారు కొంతమంది. అది కాదు విధానం. అందుచేత ఏంటంటే ఇక్కడ ఏంటి అంటే, ఇక్కడ సూత మహర్షి చెప్పినటువంటిది ఏమిటి అంటే, అంతర్ముఖుడై ఆ భగవంతుడిని ధ్యానం చేసుకొని, మునులారా మీరు అడిగినటువంటి విషయం చాలా గోప్యమైనటువంటిది, ఇది ఉపాసనా సంబంధమైనటువంటిది కాబట్టి వాళ్ళకే చెప్పాలి. ఎవరికి సంబంధించిన విషయం వాళ్ళకే చెప్పాలి. ఉపాసకులు అడిగారు కాబట్టి ఇక్కడ ఉపాసనా సంబంధమైనటువంటి విషయాన్ని చెప్పాలి కాబట్టి అని చేతి గోప్యమైనటువంటిది. దీన్ని మీకు సద్య ఫలప్రదాయకమైన వెంకటేశ్వరుడికి ప్రీతి అయినటువంటి ఆరాధనా విధానం. ఇది వెంకటేశ్వర స్వామి వారికి ఈ విధంగా ఆరాధన చేస్తే ప్రీతి అవుతుంది. ఆ విషయం ఏమిటన్నటువంటిది చెప్తున్నాను మీకు, శ్రద్ధగా వినండి అని ఈ విధంగా ఆ మహర్షులకు చెప్పాడు. ఈ సద్యోఫలప్రదాయకముకు శ్రీమద్ వెంకటనాయకుని ఆరాధనా విధానమును పూర్వము బ్రహ్మగారు ఆచరించి సర్వాభీష్టములను పొందినవాడాయను. పూర్వం ఇప్పుడు మీరు అడిగినటువంటి విషయం ఏంటంటే, స్వర్ణ కమలాలతో వెంకటేశ్వర స్వామి వారికి అర్చన చేస్తే ఏం ఫలితం వస్తుంది, ఎందుకు చెయ్యాలి, ఇందులో విశేషం ఏమిటని అడిగారు. కాబట్టి ఈ విషయం గురించి నేను పూర్వం బ్రహ్మగారు చేసినటువంటి ఆచరించినటువంటి విధానం ఉంది, ఆ విధానాన్ని ఇప్పుడు మీకు చెప్తాను అంటున్నారు. పూర్వం ఈ విధానాన్ని వెంకటేశ్వర స్వామి వారు శ్రీమద్ వెంకటనాయకుని ఆరాధనా విధానమును పూర్వం బ్రహ్మగారు ఆచరించి సర్వాభీష్టములు పొందినవాడాయను. పూర్వం బ్రహ్మగారు స్వయంగా ఈ వెంకటేశ్వర స్వామి వారిని స్వర్ణకమలాలతో అర్చించి ఆయన ఏం చేశాడు, ఏమిటి ఫలితం ఏమిటి కలిగింది? సర్వాభీష్టములు, అతనికి ఏవైతే కావలసినటువంటివి ఏవైతే అనుకున్నారో అన్నీ కూడా సిద్ధి పొందాయి అని. బ్రహ్మగారు ఏమిటి కోరుకుంటారు? మళ్ళాటి లౌక్యమైనటువంటి జనరల్ సబ్జెక్టు, జనరల్ విషయాలు కోరుకోరు కదా బ్రహ్మగారు. అందుచేత చతుర్ముఖ బ్రహ్మగారు ఏమిటి కోరుకుంటారు? లోకక్షేమాలు, లోకానికి సంబంధించినటువంటి ఎవరికేం చెప్పాలి, ఇదంతా కూడా తికమకగా ఉంది, ఇదంతా సరైన సమయంలో సరిగ్గా స్పందించేటువంటి విధంగా మనస్సుని, బుద్ధిని, లేకపోతే వారి తాలూకా కర్తవ్యాలని సక్రమంగా ఉంచమని వాళ్ళకి అధిష్టాన దైవాన్ని వాళ్ళు ప్రార్థిస్తారు. ఎందుకంటే తండ్రి గారు కాబట్టి, ఇక్కడ విష్ణువు బ్రహ్మగారికి తండ్రి గారు కాబట్టి ఆయన ఈయన్ని కోరి ఈయన్ని ఆశ్రయించి ఈయన్ని పూజ చేశాడు అని చెప్పి తెలుస్తున్నది మనకి. శ్రీమద్ వెంకటనాయకుణ్ణి బ్రహ్మగారు ఈ స్వర్ణకమలాలతో అర్చించారు అని చెప్పి, అర్చించిన తర్వాత ఈయన సర్వాభీష్టాలని పొందినవాడాయను. అప్పటిలో బ్రహ్మగారు ఆచరించినటువంటి ఆ ఆరాధనా విధానమును చూసిన శేషభగవానునిచే కపిల మహర్షికి ఆచరింపబడినటువంటిది లోకులకు ఉపదేశింపబడినటువంటిది. అయితే అప్పటిలో బ్రహ్మగారు వెంకటేశ్వర స్వామి వారిని స్వర్ణకమలాలతో అర్చించినప్పుడు ఎవరు చూశారు? శేషభగవానుడు చూశాడు. శేషభగవానుడు అంటే ఆదిశేషుడు ఎప్పుడు కూడా అక్కడ ఉంటాడు కాబట్టి స్వామిని ఆశ్రయించుకొని ఉంటాడు.
కేవలం ఆదిశేషుడు అంటే ఏదో పడుకోవడానికి స్వామివారికి మెత్తగా ఉండాలి, తల్పంగా ఉన్నాడని కాదు. స్వామిని నిత్యము ఉపాసిస్తున్నటువంటి వాళ్ళలో ఆదిశేషుడు మహానుభావుడు. ఆ దృష్టం ఆయనకి గరుత్మంతుడు, ఆదిశేషుడు వీళ్ళంతా కూడా స్వామికి దగ్గరలో స్వామితో పాటు ఉండి చేయగలిగేటువంటి గొప్పవాళ్ళు వాళ్ళు. అందుచేత ఆదిశేషుడు చూశాడటండి ఈ బ్రహ్మగారు వెంకటేశ్వర స్వామి వారిని స్వర్ణకమలాలతో అర్చించి సర్వాభీష్టాల్ని పొందినటువంటి విధానం ఏ విధంగా చేశాడన్నటువంటిది ఆయన ప్రత్యక్షంగా చూశాడట. ఆ చూసినటువంటి దాన్ని శేషభగవానుచే కపిల మహర్షికి ఉపదేశం చేశాడు. ఆయన ఎవరికి ఉపదేశం చేశారు? కపిల మహర్షి. ఒకానొకప్పుడు కపిల మహర్షి ఇవి వెంకటేశ్వర స్వామి గురించి ఏ విధంగా అర్చన చేయాలి ఏమిటో తెలియట్లేదయ్యా అని అంటే, అప్పుడు ఆదిశేషుడు బ్రహ్మగారు ఇలాగొచ్చి స్వామివారిని స్వర్ణకమలాలతో అర్చన చేశారు. ఆయన ఎంతో సంతోషంగా ఉన్నారు ఈ అర్చన చేసిన నాళ్ళను. అంచేత ఈ విషయాన్ని నేను చూసినట్టుగా చెప్తాను, మీరు కూడా అలాగే ఆచరించండి అని చెప్పి కపిల మహర్షికి చెప్పారట. ఎవరో ఆదిశేషుడు. అలాగ చెప్పబడినటువంటి ఈ లోకంలో ఒకరి ద్వారాగా ఒకరికి అలాగొచ్చింది. ఆ విషయం కపిల మహర్షికి చెప్పినటువంటిది ఈ ఇక్కడ మహర్షులకు కూడా ఈయన ఉపదేశం చేస్తున్నాడు. సౌనకాది మహర్షులు సూత మహర్షిని ఆశ్రయించారు కాబట్టి సౌనకాది మహర్షులకి ఈ సూత మహర్షి చెప్తున్నాడు ఈ విధానాన్ని అంతటినీ కూడాను. శేష భగవాను చే కపిల మహర్షికి ఉపదేశింపబడి ఆచరింపబడి లోకులకు ఉపదేశింపబడినటువంటిది లోకప్రసిద్ధమైనటువంటిది. ఆ తర్వాత ఆ కపిల మహర్షి ద్వారాగా ఒకరికి లోకంలో తెలియబడింది ఈ విధానం అంతా కూడాను. వెంకటేశ్వర స్వామి వారిని స్వర్ణకమలాలతో అర్చించడం అనేటువంటిది అది లోకప్రసిద్ధం అయిపోయింది. లోకులకు తెలిస్తే లోకప్రసిద్ధం అవుతుంది. ఈ సద్యఫలప్రదాయకమైనటువంటి పవిత్రమైనటువంటిది పాపనాశనము చేయనటువంటిది వెంకటేశ్వరునికి అత్యంత ప్రీతికరమైనటువంటిది ఈ స్వర్ణకమలార్చన. ఈ అష్టోత్తర శత కమలాలను అష్టోత్తర శతనామములతో అనుసంధానం చేయు ఆరాధనా విధానము. ఈ విధంగా ఏంటంటే స్వర్ణకమలాలని బంగారముతో చేసినటువంటి కమలము ఆకారంలో ఉండాలి. ఏ కమలము? కనీసం మన మల్లెపువ్వు ప్రమాణంలోనైనా కమలం ఉండాలి. అంతేగాని ఏదో ఇంతంత చేసామండి కమలం అంటే కమలానికి ఎన్ని రేఖలు ఉంటాయి? కనీసం 8 రేకులో 16 రేకులైనా ఉండాలి కదా. ఏదో స్వర్ణాలు కమలాలు చేయమన్నారంటే ఇంత చిన్నవి చేస్తే ఉపయోగం లేదు. కనీసం మల్లెపువ్వు ప్రమాణంలోనైనా సరే మల్లెపువ్వు ఆకారంలోని కనీసం ఆ మాత్రమైనా ఆ సైజులోనైనా కమలాలు 108 కమలాలు ఉండాలి అని చెప్పేసి. అంచేత మనకు మల్లెపూలు తెలుసు కాబట్టి చెప్తున్నాం. కమలం అంటే కమలం సైజులో కమలాలు చేస్తే అది గొప్పది, చాలా గొప్పది. కమలం ఏ సైజులో ఉంటుందో ఆ సైజులోని ఆ ప్రమాణంలోని కమలం ప్రమాణంలోని బంగారంతోని కమలాలు 108 తయారు చేసి స్వామికి సమర్పించితే అది గొప్పది. ఆ స్వర్ణ కమలాలను ఒకసారి అర్చన చేసిన తర్వాత మళ్ళీ వాటిని కడిగేసి తీసేసి పక్కన పెట్టి మళ్ళీ అర్చన చేయొచ్చు. రోజుకి 10 సార్లు చేయొచ్చు, 100 సార్లు చేయొచ్చు, 1000 సార్లు చేయొచ్చు. కావాలి అంటే అవే కమలాలను తీసి అలా కడిగేసి మళ్ళీ వాటిని మళ్ళీ పూజ చేయడం అనేటువంటిది వాటికి విశేషం. అదే విశేషం వాటికి. మామూలు పూలైతే ఒకసారి పూజ చేసిన తర్వాత అవి నిర్మాల్యంగా తీసి పారేయాలి. తర్వాత మళ్ళీ నిర్మాల్యంగా పక్కన పెట్టేసి పారేయటం అనకూడదు, తప్పు. మనం భగవత్ప్రసాదం అది మనకు శిరోధార్యం, కానీ అది నిర్మాల్యాన్ని పక్కన పెట్టేసి అప్పుడు మళ్ళీ కొత్త పూలతో మళ్ళీ పూజ చేయాలి. కానీ స్వర్ణకమలాలతో అలా కాదు. ఎన్ని సంవత్సరాలైనా సరే, ఎన్నిసార్లు అయినా సరే అలాగ పూజ చేస్తూనే ఉండొచ్చు. కడిగేయటం మళ్ళీ తీసి అలాంటి 1000 కమలాలైనా చేయొచ్చు. కానీ ఇక్కడ 108 కమలాల తాలూకా ప్రత్యేకత ఇక్కడ ఈ శేషభగవానుడు చూసినటువంటిది బ్రహ్మగారు విష్ణువుకి ఆ వెంకటేశ్వర స్వామి వారికి చేస్తున్నప్పుడు చూసినటువంటిది కపిల మహర్షికి చెప్తే అది సౌనకాది మహర్షులు అడుగుతుంటే ఇక్కడ సూత మహర్షికి తెలిసినటువంటి విషయాన్ని సూత మహర్షి ఇది భూలోకంలో అందరికీ కూడా ఈ ముళ్ళందరికీ కూడా అప్పుడు చెప్తున్నాడు. దీంట్లో దీంట్లో ఏమిటి విశేషం అంటే పవిత్రమైనటువంటిది ఈ అర్చనా విధానం. తర్వాత ఇలా చేస్తే పాపనాశనము, పాపం కూడా పోతుంది అంటున్నారు. వెంకటేశ్వర భగవంతుడికి ప్రీతికరమైనటువంటి వాటిలో ఈ స్వర్ణకమలార్చన ఒకటి. భగవంతునికి ఏది చేస్తే ప్రీతి కలుగుతుందో అది చెప్పమని మహర్షులు వెంకటేశ్వర స్వామి వారికి ఏది చేస్తే ప్రీతి కలుగుతుందో, ఏది చేస్తే మమ్మల్ని వెంటనే అనుగ్రహిస్తాడో
అది చెప్పండి మహర్షి అని చెప్పి శౌనకాది మహర్షులు సూత మహర్షిని అడిగారు. కాబట్టి సద్యఫలప్రదాయకమైనటువంటి వెంటనే ఫలితాన్ని ఇచ్చేటువంటిది ఇది అని చెప్పి స్వర్ణకమలార్చన అని చెప్పేసి ఈ విషయం గురించి చెప్తున్నాడు. అదే విషయాన్ని చెప్తున్నాడు. పురా శేషేణ గదం కపిలాయ మహాత్మనే పూర్వం శేషుడు ద్వారా కపిల మహర్షికి చెప్పబడినటువంటిది నామష్టశతం పుణ్యం పవిత్రం పాపనాశనం, పవిత్రమైనటువంటిది పాపనాశనమైనటువంటిది అష్టశతం, శతం 108 108 కమలాలతో చేసేటువంటి నామములతోని అష్టోత్తర శతనామములు 108 నామములతో చేసేటువంటి ఈ కమలార్చన స్వర్ణ కమలార్చన ఆదాయ హేమపద్మాని స్వర్ణ సంభవాని చ ఆదాయ హేమపద్మాని స్వర్ణ సంభవాయ చ పూర్వ దేవలోకంలోని స్వర్ణకమలాలు స్వయంగా కొలనుల్లోని స్వర్ణకమలాలే విడుస్తాయి. మనకి ఎలాగైతే ఇక్కడ ఈ చెరువుల్లోని వాటిల్లోని మన కోనేరు దేవతా కోనేరుల్లోని కమలాలు ఎలాగైతే విడుస్తాయో అలాగే అక్కడ బంగారంతో చేసినటువంటి కమలాలు విడుస్తాయి. అవి ఈ లోకంలోని మనకి తయారు చేయించుకోలే తప్ప మనకి దొరకవు. అలాంటి వాటిని 108 కమలాల్ని ఆయన కోసుకొని వచ్చి బ్రహ్మగారు అర్చన చేశారట వెంకటేశ్వర స్వామి వారికి. ఆ దేవలోకాల్లోని చేసినటువంటి విషయం అది సామాన్యమైనటువంటి విషయం కాదు. ఇది ఒక లోకం నుంచి ఇంకో లోకంలోకి వచ్చి ఆయన పూజ చేసి ఆయన విశేషంగా ఈ స్వామివారిని అర్చన చేసి విశేషమైనటువంటి పుణ్యఫలితాన్ని పొందాడు. అంటే మరి దాని గొప్పతనం చూడండి. ఆదాయ హేమ పద్మాని స్వర్ణ సంభవాని చ ఆదాయ అన్నారు ఇక్కడ, అంటే తీసుకొచ్చాడు, మనమైతే తయారు చేయించాలి. ఇక్కడ ఈ విషయాన్ని మనం తెలుసుకోవాలి. బ్రహ్మగారు తయారు చేయించలేదు ఇవి స్వర్ణ కమలాలు. ఆదాయ హేమ పద్మాని దేవలోకాల్లో ఉండేటువంటి బంగారపు కమలాలన్నీ తీసుకొచ్చి స్వామికి ఆయన స్వయంగా అర్చన చేశాడట బ్రహ్మగారు వెంకటేశ్వర స్వామి వారికి. ఆదాయ హేమ పద్మాని స్వర్ణది సంభవాని చ స్వర్ణది బంగారు నదులు, అంటే బంగారు నదులంటే బంగారపు కమలాలకు నిలయమైనటువంటి నదులు. అవి ఆ దేవలోకాల్లో ఉండేటువంటి నదుల్లోనే ఆ బంగారపు కమలాలు పూసేటువంటి విత్తనాలు పెరుగుతాయి, మొక్కయి అక్కడ బంగారపు కమలాలే పోస్తాయి. ఆ విత్తనాన్ని తెచ్చి మన మామూలు మన ఈ నదుల్లో వేసినా పూయవు. ఎందుకంటే ఏ లోకంలో ఏ శక్తి ఏ దీంట్లో ఉందో ఆ లోకంలో ఆ శక్తి అక్కడే పనిచేస్తుంది. అందుచేత అది ఇంకో లోకానికి వెళితే అది పనిచేయదు. అందుచేత అక్కడ ఉండేటువంటి లోకంలో ఉండేటువంటి విషయాలు విధానాలు వాతావరణము అక్కడ ఉండేటువంటి కాలమాన పరిస్థితులు వేరు. అందుచేత ఇక్కడ ఏం చెప్పారు అంటే స్వర్ణది సంభవాని, స్వర్ణది సంభవం అంటే స్వర్ణ పుష్పాలు పూసేటువంటి నదిలో ఉండేటువంటి పుష్పాలు అందులో పుట్టే అన్నమాట ఇవి. ఆ తర్వాత బ్రహ్మాత పూర్వం అభ్యర్చ్య శ్రీమద్వేంకటనాయకం, శ్రీమద్వేంకటనాయకుడిని బ్రహ్మగారు ఎప్పుడో పూర్వం అర్చన చేశాడట. అర్చన చేసిన తర్వాత అష్టోత్తరం శతైర్ దివ్యేర్ నామభిర్ముని పూజితై 108 నామములతోని మునుల చేత కూడా పూజింపబడినటువంటి వాడు. తర్వాత స్వాభీష్టం లబ్ధవాన్ బ్రహ్మ సర్వలోక పితామహ. అది ఈ అంటే ముని అంటే దీక్షగా చేశాడు అని, దీక్షగా కొన్నాళ్ళు ఈ స్వామివారిని ఆ బ్రహ్మగారు ఈ ఈ స్వర్ణకమలాలతో అర్చించాడు స్వామివారిని. ఎక్కడి నుంచో ఆ పై ఊర్ధ్వలో అక్కడ ఉండేటువంటి లోకాల్లోంచి పుణ్యలోకాల నుంచి తీసుకొచ్చినట్టు స్వర్ణ నదులలో పుట్టినటువంటి స్వర్ణ కమలాలను తీసుకొచ్చి ఆయన స్వయంగా వెంకటేశ్వర స్వామి వారిని ఉపాసనగా ముని అంటే కొన్నాళ్ళు దీక్ష చేసి మౌనంగా దీక్ష చేసి, మునివృత్తి అంటే మౌనంగా ఉండి దీక్షగా చేయటం అన్నటువంటిది అక్కడ చెప్పబడింది. ఆ విధంగా బ్రహ్మగారు పూర్వం చేశారటండి. చేస్తే ఇంకేమిటి జరిగింది, ఆయనకి ఉపకారం ఏంటిది, స్వాభీష్టం లబ్ధవాన్. అతను ఏ ఉద్దేశంతో ఏ అభీష్టములు కోరుకొని నాకు ఫలానా ఇది కావాలి అని కోరుకొని చేశాడో అవన్నీ కూడా లబ్ధవాన్, ఆయనకి అన్నీ కూడా లభించిన వాడు అయినప్పుడు. బ్రహ్మా సర్వలోక పితామహ, ఇంకా ఏమిటైనా అన్ని లోకాలకి పితామహుడైనటువంటి బ్రహ్మగారు, లోక పితామహుడు బ్రహ్మగారు అంచేత. తర్వాత భవద్భిరపి పద్మేశ సమస్యస్తైశ్చమా
నామభిః సమస్త భవద్భిః పద్మైశ్చ సమర్చ్య స్తైశ్చ నామభిః స్తైశ్చ తే ఆ నామముల చేత ఏ నామములు బ్రహ్మగారి ఏ 108 నామముల అష్టోత్తర నామములను ఆయన నామములు చదువుతూ చెప్తూ ఆ స్వర్ణకమనాలతోని వెంకటేశ్వర స్వామి వారిని పూజించారో ఆ నామములతోని భవద్భిరపి మీరు కూడా ఓ సౌనకాది మహర్షులారా మీరు కూడా పద్మైశ్చ సమర్భ్యత్య మీరు కూడా ఆ స్వర్ణ పద్మాలతోని మీరు కూడా అర్చించండి. అర్చించితే మీకు కూడా తేషాం శేషగాధీశ మానసోల్లాసకారణం అలాగే అప్పుడు మంచి మా శేషుడికి ఆనందం కలిగింది. అప్పుడు అలాగ అర్చన చేస్తుంటే స్వామివారికి ఇంత వైభవం జరుగుతున్నది అని. మన ఇంట్లో పూర్వం ఎలా ఉండేదంటే పెద్దవాళ్ళకి ఎవరికైనా ఈ షష్ఠిపూర్తో లేకపోతే వివాహం పెళ్లి రోజు అంటాం, అది పాణిగ్రహణ రోజు అంటే 50 సంవత్సరాలు కావండి, 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 80 సంవత్సరాలు కానివ్వండి పెళ్లి రోజులు. ఆ రోజుల్లోని ఆ పుట్టినరోజుల్లోని వాళ్ళకి ఆయుష్ హోమాలు గట్రా చేయటం, అలాగే ఈ పెళ్లి రోజుల్లోనే ఏవో పుణ్య కార్యక్రమాలు దానాలు ధర్మాలు చేయటం అవన్నీ చేసేవారు. అలా చేస్తుంటే వాళ్ళకన్నా చిన్నవాళ్ళు వాళ్ళ కుటుంబీకులందరూ కూడా ఆనందం కలిగేది వాళ్ళు చేస్తుంటే. అందుచేత ఈ ఈ ఈ సాంప్రదాయం చేతనే అక్కడ బ్రహ్మగారు అర్చన చేస్తుంటే శేషుడికి ఆనందం కలిగింది. చూసేవాడు మొట్టమొదటి శేషుడే. అక్కడ తర్వాత కపిలాది మహర్షులకి అందరికీ శేషనగాధీశ మానసోల్లాస కారణం. శేషనగాధీశుడు శేషనగము అంటే వెంకటాద్రి వృషభాద్రి అలాగా 7 కొండలు ఏవైతే ఉన్నాయో తిరుపతిలోని అందులో శేషాచలాధీశం ఇన్ని 7 వాటి మీద శేషుడు ఆదిశేషుడు ఉన్నటువంటి శేషాచలాధీశుడైనటువంటి వెంకటేశ్వర స్వామి. అందులో 7 కొండల్లోని కూడా శేషాచలాధీశం అని శేషాచలం అన్న ఒక కొండకి పేరుంది. అక్కడ స్వామివారు ఉన్నారు వెంకటేశ్వర స్వామి వారు. అంచేత శేషనగాధీశ్వరుడు అంటే ఎవరు అంటే వెంకటేశ్వర స్వామి. ఆ శేషనగాధీశ మానసోల్లాస కారణం మీరు కూడా ఆ భగవంతుడు సంతోషపెట్టి మీకు కావలసినవన్నీ కూడా పొందండి అని చెప్పి ఇక్కడ సూత మహర్షి ఈ మునులందరూ సౌనకాదులందరికీ చెప్తున్నారు. నామ్నామష్టశతం వక్షే వెంకటాద్రి నివాసిన ఆయురారోగ్యం. ఈ 108 నామములతోని స్వర్ణకమలాలతోని వెంకటేశ్వర స్వామి వారికి పూజ చేస్తే ఏమి ఫలితం కలుగుతుంది అన్నటువంటిది ఇంకా చెప్తున్నాడు. మాటిమాటికి ఫలితం ఏమొస్తుందో చెప్తేనే ఎవరైనా ఏదైనా చేయటానికి ఇగో నీకు ఈ బెల్లం ముక్క పెడతాను ఈ పని చేసి పెట్టరా బాబు అన్నారు అనుకోండి, లేకపోతే ఇదిగో ఈ పిండి వంట పెడతాను ఈ పని చేసి పెట్టరా బాబు అని చిన్నప్పుడు పిల్లలకంటే వాళ్ళు పరుగున ఆ పనులన్నీ సరదాగా చేసేవారు. వాళ్ళు చేయగలిగే పనులు వాళ్ళకి చెప్తే వాళ్ళు చేసేవారు. ఆ విధంగానే ఇక్కడ మనకి ఏదైనా ప్రయోజనం కలుగుతుందంటే ఆ ఏ పని చేయడానికి కొన్ని పనులు అంటే చేయరాని పనుల సంగతి వదిలేండి, మంచి పనులు చేయటానికి మనకు ఉత్సాహం ఏ విధంగా కలుగుతుందో ఇక్కడ అది చెప్తున్నా. మనకేమిటి కలుగుతుంది ఇచ్చేసినందువల్ల? ఆయురారోగ్యదం పుంసాం. పురుషులకి పుంసాం అంటే ఇక్కడ మానవులే, ఆడవాళ్ళకి కలగదా అండి ఆయురారోగ్యాలంటే? కలుగుతుంది. ఇక్కడ పుంసాం అంటే పరమేశ్వరుని ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు హంసస్వరూపులు, వాళ్ళు పురుషులతో సమానమే. బ్రహ్మోపాసన చేసినటువంటి వాళ్ళు స్త్రీ పురుషుల భేదం అనేటువంటి శారీరకమైనటువంటి భేదం వాళ్ళ వరకే. అది వాళ్ళ తాలూకా శారీర తత్వాన్ని బట్టి ఉపాసకుల వరకే స్త్రీ పురుష భేదం. కానీ ఆ దేవతా ఉపాసన చేసేటప్పుడు అక్కడ ఉపాసన స్థితిలోని స్త్రీ పురుషుల భేదం లేదు. ఆయన పరమ పురుషుడు. మనమంతా కూడా స్త్రీలతోనే సమానం అసలు చెప్పాలి అంటే. అందరూ కూడాను ఉపాసన చేసేటువంటిది ఆయనే పరమపురుషుడు. అందుచేత ఇక్కడ ఆయురారోగ్య సుధం పుంసాం ధనధాన్య సుఖప్రదం. ఇంకా ఏమిటంటే పుంసాం అంటే ఇక్కడ సంసారంలో ఉన్నటువంటి వాళ్ళకి అన్నీ కావాలి కదా. సంసారంలో ఉన్న వాళ్ళకే అన్నీ కావాలి, మిగతా వాళ్ళకి అక్కర్లే. మిగతా వాళ్ళకి కావాల్సిన కొన్నే కావాలి మిగతా ఆశ్రమంలో ఉన్నటువంటి వాళ్ళకి. కానీ ఈ గృహస్థాశ్రమంలో ఉన్నటువంటి వాళ్ళకి అక్కర్లేనటువంటిదంటూ ఏమీ ఉండదు.
ప్రతిదీ కావాల్సి వస్తుంది. మనవరాలకి మునుమనవరాలకు కూడా కావాల్సినవి కూడా, మునుమనవరాలకి మునుమనవుడికి కావాల్సినటువంటి కోట్లు కూడా ఇప్పుడే సంపాదించి మూటలు కట్టేసి ఇక్కడ పెట్టేద్దాం అనేటువంటి దృష్టితోని ఉంటాడు ఎవడైనా, ఏ పురుషుడైనా సరేను. అందుచేత ఈ సంసారంలోని ఉన్నటువంటి వాళ్ళకి పుంసాం ధనధాన్య సుఖప్రదం, ధనము ధాన్యము ఇవన్నీ ఉన్నా సరే సుఖం ఉండాలి. వీటి వల్ల కష్టం ఉంటుంది చాలామందికి. ధాన్యం అవనండి, ధనం అవనండి, ఇవన్నీ కూడా ఉంటే వీటిని రక్షించుకోవడం కోసం కష్టపడాలి. కష్టమేది మన దగ్గర. ఉదాహరణకి కోహినూరు వజ్రం లాంటిదే మన ఇంట్లో పెట్టుకున్నాం అనుకోండి, దానికి ఎంత కాపలా కాయాలి, ఎన్ని దేశాల వాళ్ళు ఎంతమంది దొంగలు దాన్ని పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఉదాహరణకి చెప్పుకున్నాం. అంచేత దాన్ని మనం ఉన్నా సరే దాన్ని మనం రక్షించుకోలేము, మన శక్తి చాలదు. అందుచేత అలాంటి వస్తువులు కోరుకోవడానికి వీల్లేదు. ఉపనిషత్తుల్లోని తర్వాత పురాణాల్లోని మనకు అక్కర్లేనటువంటి కోరుకున్నటువంటి కోరికలు కోరి వాటితో ఇబ్బందులు పడినటువంటి వాళ్ళు ఎన్నో కథలు ఉన్నాయి పురాణాల్లోని, వాటిలోనే పెద్దల వల్ల తెలుస్తుంది. అందుచేత ఏంటంటే అలా కాకుండా ఇక్కడ ఏం చెప్తున్నాడు, ధనధాన్యాలు సుఖం. ఈ ధనధాన్యాలు ఉన్నప్పటికీ కూడా సుఖం ఉండాలి. అంచేత సుఖం కూడా వస్తుందట ఆ భగవద్ అనుగ్రహం వల్ల. చదా ఇంకా ఏమిటి, చతుర్విధ జ్ఞానప్రదం విశేషేణ మహదైశ్వర్యకారకం మహత్తు బ్రహ్మజ్ఞానం. ఇక్కడ జ్ఞానప్రదం విశేషేణ మహదైశ్వర్యకారణం. ఇక్కడ చెప్పినటువంటి ధనధాన్య సుఖప్రదం అనేటువంటిది ధనధాన్యాలు, దాయాదులు, లేకపోతే భార్యాపుత్రులు, బంధువులు, తర్వాత బంధుజనులు మొదలైనటువంటి వాళ్ళు, బయట వాళ్ళు, స్నేహితులు, హితులు, వీళ్ళంతా కూడా ఈ ధనధాన్య సుఖప్రదంలో వచ్చేస్తారు. జ్ఞానప్రదం విశేషేణ మహదైశ్వర్యం అన్నారు. ఇంకా ఏమిటి జరుగుతుంది అంటే జ్ఞానప్రదం, జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. భగవద్ఉపాసనలోని మనకి కలిగేటువంటిది ఏమిటంటే మొదట కలిగేటువంటిది బ్రహ్మ జిజ్ఞాస, తర్వాత జ్ఞానం, ఆ తర్వాత బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి. అది అంచేత ఏంటంటే రెండోది జ్ఞానం కలగాలి. ఆ జ్ఞానం కలుగుతుందట. జ్ఞానం కలిగిన తర్వాత ఏమిటి వస్తుంది, విశేషమైన మహదైశ్వర్యకారుడు, విశేషమైనటువంటి మహత్వం. సామాన్యమే మామూలు ఐశ్వర్యాలు. మహదైశ్వర్యం అంటే ఏమిటి, మహైతి బ్రహ్మ అంటే భగవంతుని పూజ చేస్తే, మనం అర్చన చేస్తే, ఉపాసన చేస్తే, ఆరాధన చేస్తే మనకి ఏ ఆనందం కలుగుతుందో ఆ పూజ చేసినంతసేపు దానికి ఎన్నో కోట్ల రెట్లు ఆనందం ఈ తపస్సిద్ధి వల్ల, జ్ఞానం వల్ల కలుగుతుంది. అలా చేస్తూ ఉంటే కొన్నాళ్ళకి అది నిత్యం అయిపోతుంది. ఇది నిత్యం అవ్వదు. మనకి సాధన చేసిన నాళ్ళు కొన్నాళ్ళు, ఆ పూజ చేసినంతసేపే మనకు ఆ ప్రశాంతత, ఆ తర్వాత ఉండదు. మళ్ళీ కొన్నాళ్ళు పూజ చేసినా ప్రశాంతం ఉండదు. మొదట్లోనే లోక వ్యవహారాలు మామూలు అన్నీ ఉంటాయి. దాన్ని చిత్త నిరోధం, దానికి యోగాన్ని అనుసంధానం చేసి ప్రాణాయామం చేసి ఆ చిత్త నిరోధం చేస్తే మనసును అటు ఇటు పోనివ్వకుండా చేసి కట్టుబాటు చేసి అప్పుడు ఉపాసన చేసి కుండలిని ద్వారాగా ఉపాసన చేసి అప్పుడు ఆ ధ్యానం చేయాలి. సహస్రారంలో పరమాత్ముడిని ఆ ధ్యానం చేస్తే అప్పుడు యోగసిద్ధి ద్వారాగా అప్పుడు ఉపాసన నిలబడుతుంది. అందుచేత ఇలా చేస్తే కొన్నాళ్ళు చేయాలి. ఇలా చేస్తే అప్పుడు కలిగేటువంటి ఏమిటంటే జ్ఞానం. ఆ జ్ఞానం కలుగుతుందంట. ఆ జ్ఞానం కలుగుతుంది. ఆ జ్ఞానం అంటే బ్రహ్మజ్ఞానం. పరబ్రహ్మ గురించి తెలుసుకోవాలనేటువంటి కోరిక మొదట కలిగితే, సాధన చేస్తే కొన్నాళ్ళు, ఆ తర్వాత కలిగేటువంటిది జ్ఞానం. జ్ఞానప్రదం జ్ఞానం కలిగిన తర్వాత అప్పుడు మహదైశ్వర్యం. మనం ఏం భావిస్తామంటే అప్పుడు ఏదైతే మనం ఆనంద స్థితిని, ఆ యోగ స్థితిలోని సమాధి స్థితిలో పూరక కుంభకాలు, పూరకము రేచకము కుంభకము ద్వారాగా ఏదైతే మనం కుంభకేన సందహ్య అన్నాడు, ఆ కుంభకంలోని ఆ దేవతా ధ్యానం చేయాలి. ఎన్నాళ్ళు ఉండిపోతాడో తెలియదు ఆ యోగీశ్వరుడు. ఆ సహస్రారంలోని ఆ నీవార శోకవత్తన్వే వేతాభాత్వత్యనోపమ తస్యాఘాయా మధ్యే పరమాత్మ వ్యవస్థిత. అక్కడ ఉండేటువంటి పరమాత్మని తెలుసుకోగలుగుతాడు. మనం 3 గంటలు కాదు 30 గంటలు ధ్యానం చేసినా సరే మనకు ఆ పరమాత్మను దర్శించేటువంటి స్థితి మనకి కలగదు. ఎందుకంటే దానికి తగినటువంటి
గురువు లభించాలి, సాధన చెయ్యాలి, ఆ మార్గంలోనే ఉండాలి. అప్పుడు ఆ పరమాత్మ దర్శనం అప్పుడు దొరికిందనుకోండి. అలాంటిది దొరికితే ఏమవుతుంది అంటే అదే మహదైశ్వర్యంగా భావిస్తాడు సాధకుడు. ఎందుకంటే మహత్ అనేటువంటిది పరబ్రహ్మ సంబంధమైనటువంటి దాన్ని మించినటువంటిది అవతలా లేదు, దానికన్నా గొప్పది అవతలా లేదు, యువతలా లేదు. మనం ఎంత కావాలనుకున్నా ఇంతకన్నా గొప్పది ఇంకోటి ఉంటుంది భూలోకంలోనో మనకి కోరుకున్నటువంటి కోరికల్లోని. మనకి ఆకాశం ఎత్తంత బంగారం ఇచ్చినా మనకి బ్రహ్మలోకం అంత ఎత్తు బంగారం వస్తే బాగుండు అని అనుకుంటాం మనం. ఉదాహరణకి చెప్తున్నాను. అంచేత మనకి అలాంటి సంతృప్తి కలగదు, ఆనందం కలగదు. కానీ దేనివల్ల కలుగుతుందంటే మహదైశ్వర్యం అంటే భగవంతుడిని దర్శించడమే మహదైశ్వర్య కారకం. ఆయన దర్శిస్తే ఇంక అన్ని ఐశ్వర్యాలు ఆయనే, ఇంకా సకలైశ్వర్యము సర్వస్వరూపము ఆయనే కాబట్టి అది మహదైశ్వర్యము. ఇంకా ఏం చెప్తున్నాడు? ధ్యానప్రదం విశేషేణ మహదైశ్వర్యకారకం. తర్వాత అర్చయేన్నామభిర్దివ్యైర్వేంకటేశ పదాంకితై. పరమేశ్వరుడైనటువంటి శ్రీమన్నారాయణుడైనటువంటి వెంకటేశ్వర స్వామి వారి పాదాలని ఆశ్రయించి అర్చయేన్నామభిర్దివ్యై. ఈ దివ్యనామములు దివ్య అంటే ఏమిటి అంటే భగవంతుడికే దివ్యత్వం ఉంది, మన ఎవ్వరికీ కూడా దివ్యత్వం లేదు. అందుకే మనం ఉన్నన్నాళ్ళు మన ఎవరిని దివ్యపురుషుడు అంటారు. వాడు సిద్ధి పొందిన తర్వాత దివ్యపురుషుడు అని అంటారు. అంత సిద్ధి కలగనంత వరకు దివ్యత్వం లేదు. అందుచేత దివ్యత్వం దేవ సంబంధమైనటువంటిది, పరబ్రహ్మ సంబంధమైనటువంటిది. అంచేత ఆయనే దివ్యపురుషుడు. అంచేత ఆ దేవతా సంబంధమైనటువంటి వాడు కాబట్టి ఆయనకి అర్చయేన్నామభి, అన్ని దేవతలు అతనిలోనే ఉన్నటువంటి దివ్యత్వం ఆయనకు ఉంది. అంచేత అర్చయేన్నామ దివ్యై వెంకటేశ పదాంకితై. వెంకటేశ ఓం నమో వెంకటేశాయ నమః అనేటువంటి ఒక్కొక్క నామానికి నమస్కారం చేర్చి చేయాలని చెప్తున్నాడు. నీలగోధేను పయోధార అనేక దేహోద్భవాయ. ఇది శాస్త్రనామంలో ఒక నామం అనుకోండి, దీని గురించి తర్వాత చెప్పుకోవచ్చు. ఇంకా ఏంటంటే సువర్ణముఖరీ స్నాత సువర్ణముఖరీజాత మనుజాభీష్టదాయినే అని వెంకటేశ్వర సహస్రనామంలో ఒక నామం ఉందండి. స్వర్ణది సంభవాని అన్నాడు ఇందాక. అక్కడ స్వర్ణది అంటే స్వర్ణ నదుల్లో పుట్టినటువంటి స్వర్ణ కమలాలు దేవలోకాల్లో అన్నారు కాబట్టి మనకి ఇక్కడ సువర్ణముఖీ నది అనేటువంటిది భూలోకంలో ఉన్నది. ఈ సువర్ణముఖీ నది నదీ రూపం ఒకటి, స్వర్ణతీర్థం అనేటువంటి పేరుతో తిరుమలలో ఉన్నటువంటి స్వర్ణతీర్థం రూపం ఒకటి. అంచేత అక్కడైనా స్నానం చేయొచ్చు. ఎందుకంటే తిరుమలలో స్వామిని దర్శించుకోవాలంటే ఆ సువర్ణముఖీ నది స్నానం కన్నా, సువర్ణముఖీ నది అంటే మనకి ఇక్కడ కాళహస్తి ఆ ప్రాంతంలో ఉన్నటువంటిది అది సువర్ణముఖీ నది. అంచేత మళ్ళీ అక్కడ గైలో ఉన్నటువంటిది కూడా బహుశా అది కూడా సువర్ణముఖీ నది, ఏదో ఫల్గుని కావాలి అది. అంచేత గైలో అక్కడ ఒక నది, ఇక్కడ నది. ఈ నది పేరు సరిగ్గా తెలీదు, క్షమించండి, పూర్తిగా తెలీదు ఆ గైలో ఉండేటువంటి నది పేరు. కానీ ఇక్కడ ఇది సువర్ణముఖీ నది. కానీ ఈ నదిలో స్నానం చేసి తిరుమల వెళ్ళాలి అంటే కొంత దూరం అవుతుంది. అంచేత అక్కడ ఏమిటి మనకి తిరుమలలో ఉండేటువంటి తీర్థాల్లో విశేషమైనటువంటి తీర్థాల్లో అక్కడ స్వర్ణతీర్థం అని ఉందండి. ఆ స్వర్ణతీర్థంలో స్నానం చేయొచ్చు అని చెప్పి చేస్తే విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తాడు అని చెప్పి అందులో చెప్పబడింది. సువర్ణముఖరీ స్నాత మనుజాభీష్టదాయినే నమః. ఏ మనుష్యుడు ఏ మానవుడు సువర్ణముఖరీ నదిలో స్నానం చేస్తే, స్నానం చేసిన తరువాత వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుంటాడో ఆయన మంచి ఫలితాన్ని ఇస్తాడు వారికి అని చెప్పి ఒకటి అని చెప్పి చెప్పబడుతున్నది. స్వర్ణతీర్థం అని అక్కడ ఉంది, ఆ స్వర్ణతీర్థంలో చేయొచ్చు. తర్వాత హలాయుధ తీర్థం, గజతీర్థం, అలాగా విశేషంగా అనేక తీర్థాలన్నీ ఉన్నాయి. తర్వాత ప్రియభక్షాయ అని చెప్పి చెప్పబడింది. తర్వాత లసల్లక్ష్మీ కరాంబోజ
దత్త కల్హారకస్రజే నమః. వెంకటేశ్వర స్వామి వారికి కల్హారములు. అమ్మవారు ఏం చేస్తుందట, స్వామివారేమో అమ్మవారి గురించి వెతుక్కొని భూలోకంలోకి వచ్చేశారు. వెంకటేశ్వర స్వామివారు అమ్మవారు లభించిన తర్వాత అమ్మవారు ఏమిటి ఇచ్చింది స్వామివారి కంటే, ఆమె స్వామివారికి ఇష్టంగా కమలాలు ఇచ్చిందటండి. కమలాలు కాదు, కల్హారాలు ఇచ్చింది అమ్మవారు. ఇక్కడ అదే చెప్తున్నాడు. లసన్ లక్ష్మీకరాంభోజ దత్త కల్హారక స్రజే నమః. ఆయన్ని కల్హారాలు అంటే కలువ పూలతోనే ఆయన్ని నింపేసిందటండి అమ్మవారు. ఆ చేతుల నిండా కలువ పూల దండలు కలువ పూలు పట్టుకొని ఆ స్వామివారిని అర్చించిందటండి. అమ్మవారు అక్కడ అర్చించింది. ఎవరు? లక్ష్మీదేవి అర్చించింది స్వామివారిని. కానీ ఇక్కడ స్వామివారిని మనం అర్చించాలి అంటే ఈ స్వర్ణ కమలాలతోనే అర్చించాలి. ఒకానొకప్పుడు స్వామివారు కూడా స్వర్ణ కమలాలతోనే లక్ష్మీదేవిని అర్చన చేసినట్టుగా చెప్పబడింది వెంకటాచల మహత్యంలోని. ఎందుకు అంటే అమ్మవారు అలిగి వచ్చిన తర్వాత వైకుంఠం నుంచి ఆమెను వెతుక్కొని స్వామివారు భూలోకాల్లోకి వచ్చేసిన తర్వాత ఆమె వెతుక్కుంటుంటే ఆమె ఆవిడ అంతర్ధానం అయిపోయినటువంటి ఆ లక్ష్మీదేవి నన్ను ఇక్కడ అర్చన చేయాలి అని చెప్పి కొంతకాలం అర్చన చేస్తే నేను ప్రత్యక్షం అవుతాను అని చెప్పేసి అమ్మవారు అప్పుడు ఆవిడ ఆకాశవాణి రూపంలో చెప్పింది వెంకటేశ్వర స్వామి వారికి. అప్పుడు వెంకటేశ్వర స్వామి వారు పద్మావతీ దేవి ఆలయం దగ్గర ఉన్నటువంటి పద్మ సరోవరాన్ని తవ్వి ఆయనే స్వయంగా స్వర్ణకమలాలు దేవలోకం నుంచి తెప్పించారు. స్వర్ణకమలాలు అక్కడ స్వర్ణకమలాలు పూసేవి. తిరుచానూరు పద్మావతి అమ్మవారి కొలంలోని అక్కడ స్వర్ణకమలాలు పూస్తే ఆ స్వర్ణకమలాలతో రోజు 1000 కమలాలతోని స్వామివారు అమ్మవారిని అర్చన చేసేవారు. సూర్యుని అక్కడ విశేషం అది. అలాగే వెంకటేశ్వర స్వామివారు కూడా అర్చన చేయవలసి వచ్చింది. అంటే మనకి ఉదాహరణకి చెప్పుకుందాం, మన ఇంట్లో ఏదైనా చిన్న పిసరు అలిగారు అనుకోండి, అలగడం అంటాను చూసారా, మనం ఏదో అలిగారు అనుకోండి, చిన్నపిల్లలు అలిగారు అనుకోండి, ఎక్కడో దాక్కునేవారు పూర్వం. ఆ దాక్కుంటే వీళ్ళు ఊరంతా వెతుక్కొని మా పిల్లాడు వచ్చాడా మనకి భాగవతంలో కూడా కనిపిస్తుంది. ఏదమ్మా మా అబ్బాయిని ఎక్కడ దాచేశారు, మా కృష్ణ పరమాత్మని మా చిన్ని కృష్ణుడిని ఎక్కడ దాచేశారు, ఎక్కడ కనిపించలేదు పొద్దున్నుంచి అని. అలాగే ఏంటంటే ఈ తల్లి పిల్లల్ని వెతుక్కొని వెళుతూ ఉంటుందట. అలాగా ఈ తల్లిదండ్రులు వెతుకుతారు. కొంతకాలం వెతికితే ఎక్కడో కొంతసేపు వెతికిన తర్వాత ఎక్కడో దొరుకుతాడు వాడిని మళ్ళీ అమ్మ నాయన ఎందుకురా బాబు ఎంత చిన్న మాటకి ఇంత అలిగామని చెప్పేసి వాడిని తీసుకొచ్చి మళ్ళీ లాజించి మళ్ళీ చూసుకుంటారు. ఆ విధంగా ఇక్కడ కూడాను మనకి వెంకటేశ్వర స్వామి వారి మీద వైకుంఠంలోని భృగు మహర్షి శ్రీ మహావిష్ణువు యొక్క వక్షస్థలం మీద ఉండేటువంటి లక్ష్మీదేవి భాగం ఎక్కడ, మహావిష్ణువు వక్షస్థలం మీద లక్ష్మీదేవి ఉండేటువంటి స్థలం ఏదైతే ఉందో అక్కడ ఛాతీ మీద భృగు మహర్షి దన్నాడు శ్రీ మహావిష్ణువుని. ఆమె అలిగి నేను ఉండేటువంటి స్థానంలో నిన్న ఆ మహర్షి తల్లిని నా సరే నువ్వేం చేయలేకపోయావు అని చెప్పేసి ఆమె అలిగి వెళ్ళిపోతుంది. నన్ను అవమానించారు అని లక్ష్మీదేవిని అవమానించినట్టు అయింది. అంచేత మనం కూడా లక్ష్మీదేవిని అవమానించడానికి తగినటువంటి కొన్ని కార్యక్రమాలు ఇళ్లల్లో కానీ ఎక్కడ కానీ శుభ కార్యక్రమాల్లో కానీ చేస్తే అక్కడి నుంచి ద్వారం నుంచి అవతలకే వెళ్ళిపోతుంది లక్ష్మీదేవి. మరి అవతలకు లోపలికి రాదు ఇంట్లోకి. అలా చేస్తుంటారు. చూడండి, ఎవరైనా వచ్చారనుకోండి వాళ్ళకి చీపురుగడ్డలు చూపించడం, ఎదురుగుండా వచ్చినటువంటి వాళ్ళకి చేటలు చూపించడం, లేకపోతే చూపించరానటువంటి వస్తువులు చూపించడం. మంచివాళ్ళు, పరమాత్ములు, మహాత్ములు, పుణ్యాత్ములు వచ్చేటప్పుడు ఇలాంటివన్నీ చేశారనుకోండి వాళ్ళతో పాటు అటు వెళ్ళిపోతుంది కదా లక్ష్మీదేవి, మరి గృహంలోకి మరి రాదు. అందుచేత ఏంటంటే అలాంటి పనులు కొన్ని చేయకూడదు. ఇది లక్ష్మీకరములైనటువంటి పనులు కొన్ని చేయాలి. అందుచేత లక్ష్మీదేవికి వస్తుంది లోపలికి. అలాగే లక్ష్మీదేవి అలిగి వెళ్ళిపోతే వెంకటేశ్వర స్వామి వారు కూడా ఆ లక్ష్మి అప్పుడు ఏమైంది, అలిగి వెళ్ళిపోవడం అంటే ఎక్కడికి వెళ్ళిపోతుంది ఆవిడ, దేవతలు ఎక్కడికి వెళ్ళిపోతారు, మనమైతే ఎక్కడికో వెళ్ళి దాక్కుంటాం, ఏది ఇంట్లోనో ఉండిపోవడం, అలిగి వెళ్ళిపోవడం, భార్య అలుగుతుంది, పిల్లలు అలుగుతారు. ఇప్పుడు ఇవన్నీ అందరికీ తెలిసినటువంటి విషయాలే. మళ్ళీ మనం వెళ్ళటం, ఫోన్లు చేయడం, పట్టుకోవడం, రావడం, ఈ వ్యవహారం అంటారు. దేవతలు అలా కాదు, వాళ్ళు అంతర్ధానం అయిపోతారు, వాళ్ళు ఎవ్వరికీ కనిపించరు. అది విశేషం. దేవతల్లోనే అలిగి వెళ్ళిపోవడం అంటే వాళ్ళు అంతర్ధానం అయిపోతారంటే మాయమైపోతారు అంటారు చూసారా మనం. వాళ్ళు దేవతలకు కూడా కనిపించరు.
లక్ష్మీదేవి వైకుంఠంలో దేవతలకు కూడా కనిపించలేదు. ఇంద్రలోకంలో ఉన్న ఇంద్రలక్ష్మి అంటారు. ఇంద్రలోకంలో లక్ష్మీదేవి కనిపించలేదు. కుబేర లోకంలో లక్ష్మీదేవి కనిపించలేదు. ప్రపంచం సృష్టిలో ఎక్కడా లక్ష్మీదేవి కనిపించకపోతే ఇంకెందుకు? బ్రహ్మగారు దేవతలందరూ కూడా ఏమిటి ఇలాగే ఉంది పరిస్థితి అని చెప్పేసి ఆ విష్ణుమూర్తి దగ్గరికి పరిగెడితే విష్ణుమూర్తి వైకుంఠం వదిలి నేను ఆ లక్ష్మిని ఎత్తుక్కున్నాను. నా దగ్గర ఉన్నటువంటి లక్ష్మి కూడా వెళ్ళిపోయింది, వైకుంఠ లక్ష్మి కూడా వెళ్ళిపోయింది. సుమా ఎక్కడికి వెళ్ళిపోయింది? అంతర్ధానం అయిపోయింది. నేను ఇప్పుడు వెతుక్కోవడానికి వెళ్ళాలి, తక్షణ కర్తవ్యం, నాకు ఇంకేమి లేదు. నా వైభవం కూడా అంతా కూడా మామూలు అయిపోయింది, సామాన్యం అయిపోయిందని చెప్పి వెంకటేశ్వర స్వామి వారు భూలోకంలో వచ్చి వెంకటేశ్వర స్వామి వారు వెతుకుతుంటే అప్పుడు అమ్మవారు కొల్హాపురిలో ఉన్నట్టుగా తెలిసింది. కొల్హాపురి మహాలక్ష్మి అక్కడికి వెళ్ళినట్టుగా మహర్షులందరూ వచ్చి తపస్సు చేస్తున్నట్టుగా, అర్చనలు చేస్తున్నట్టుగా. అక్కడికి వెళ్తే అమ్మవారు అంతర్ధానంలోని ఆ ఆకాశవాణి రూపంలో నీవు ఆ పద్మావతి తిరుచానూరులోని అక్కడ కొలను తవ్వి స్వర్ణకమలాలతోని నిత్యం అర్చన చేస్తే నేను కార్తీక శుద్ధ పంచమి నాడు అవతరిస్తాను అని చెప్పి అమ్మవారు చెప్తే ఆ విధంగానే స్వామివారు చేస్తే అప్పుడు కార్తీక శుద్ధ పంచమి నాడు తిరుచానూరులో పద్మావతి అమ్మవారిని విశేషంగా అర్చనలు చేస్తారు. అందుకు విశేషం. అందుచేత ఎవరైతే ఈ స్వర్ణకమలాలతోని వెంకటేశ్వర స్వామి వారిని అర్చన చేస్తారో 108 నామాలతోని, సహస్రనామం కన్నా 108 నామాలు చాలా విశేషం ఇక్కడ చెప్తున్నారు సూత మహర్షి. అప్పుడు బ్రహ్మగారు ఈ విధంగా ఆచరణ చేశారు. దాన్ని శేషుడు చూశాడు. ఆ శేషుడు కపిల మహర్షికి చెప్పాడు. ఆ కపిల మహర్షి ఆచరించి అందరూ ఆచరించి ఒకళ్ళు ఇంకా లోకంలో ప్రసిద్ధి అయిపోయింది. అందుచేత అందరూ కూడా ఈ స్వర్ణకమలాలతో వెంకటేశ్వర స్వామి వారిని అర్చన చేసి ఎందుకు చేస్తారన్నటువంటి విషయాన్ని తెలుసుకున్నాం. అందుచేత ఈ స్వర్ణకమలాలతో వెంకటేశ్వర స్వామి వారిని ఈ విధంగా అర్చన చేస్తే విశేషమైనటువంటి పుణ్యఫలితం వస్తుంది. హరి ఓం తత్సతు.